చందన్ బత్వా. ఇది నార్త్ సైడ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. తెలుగు స్టేట్స్‌లో నేనెప్పుడు చూడలేదు. ఇక్కడ ఫస్ట్ టైమ్ చూసాను నార్త్‌లో. దీని గురించి అడిగినప్పుడు దీన్ని చందన్ బత్వా అంటారని, దీంతో కూర అవి చేసుకుంటారని, వవుండ్స్‌కి వాటికి కూడా పైన రాయడానికి కూడా యూజ్ చేస్తారని, దానివల్ల దెబ్బలు, గాయాలు తగ్గుతాయని, దీనిలో చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని తెలిసింది. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇది కళ్ళకి కూడా చాలా మంచిదిట. అలాగే స్కిన్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. డైజెస్టివ్ సిస్టమ్‌కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే డైజెస్టివ్ హెల్త్‌కి కూడా చాలా మంచిదని తెలిసింది. దీన్ని నేను తీసుకొనొచ్చి మార్కెట్‌లో కూర చేశాను. ముందుగా క్లీన్ చేసుకొని, కట్ చేసి పెట్టుకున్నాను. దీనిలో నేను మొలకెత్తిన పెసలు కూడా వాడాను. అలాగే కలర్‌ఫుల్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటుందని క్యారెట్స్ కూడా యూజ్ చేశాను. క్యారెట్స్ సన్నగా కట్ చేసి, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసి బాండీలో కొంచెం వేడవగానే పోపు వేసేసి, కరివేపాకు, అలాగే వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవి వేసి వేగగానే పెసలు కూడా వేసి, మొలకెత్తిన పెసలను కూడా ఒక 2 మినిట్స్ వేయించుకున్నాను. ఇదంతా వేగగానే దీనిలో పసుపు, ఉప్పు, క్యారెట్స్ ఇవన్నీ కూడా వేసేసాను. అలాగే చందన్ బత్వా కట్ చేసుకున్నది కూడా వేసేసి, ఆ వాటర్ తోటే మనకి క్యారెట్స్ ఇవన్నీ కూడా పెసలు ఇవన్నీ కూడా మగ్గిపోయాయి. చందన్ బత్వా దానిలో ఉన్న వాటర్ తోటి. దీనిలో వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందిట. ఫైబర్ కూడా ఎక్కువుంటుందిట. చాలా చాలా మంచిదని తెలిసింది. టేస్ట్ కూడా చాలా చాలా బావుంది. ఎక్కువ టైం పట్టలేదు. ఒక 5-10 మినిట్స్ లోపే కర్రీ అయిపోయింది. ఫైనల్‌గా కారం వేసి ఆఫ్ చేశాను. రైస్ తోటి, రోటీస్‌తో కూడా చాలా బావుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.